హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో ఆలు మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దీనికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు ఒక 1/2 కేజీ, ఇలా శనగపప్పు, మినపప్పు, ఆవాలు కలిపి పెట్టుకున్నది ఒక 2 టేబుల్ స్పూన్లు, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, మసాలా పొడి, టమాటాలు సన్నగా తరిగినవి ఒక 2 నుంచి 3 అన్నమాట. ముందుగా బంగాళదుంపల్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని వాష్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని ఈ బంగాళదుంప ముక్కలు ములిగేదాకా వాటర్ సరిపోతాయండి. అలా బంగాళదుంప ముక్కలు దాంట్లో వేసేసుకుని స్టీమ్స్కి ఒక 5 నుంచి 6 దాకా రానిచ్చి ప్రెషర్ తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ముక్కలు ఇలా ఉడికి ఉంటాయి. స్ట్రైన్ చేసుకుని ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. మరీ పేస్ట్లా కాదండి, మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. ఇలాగా స్టవ్ వెలిగించి ఇంకో బాండి స్టవ్ మీద పెట్టి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు దాంట్లో వేసి పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒకటే ఎండుమిరపకాయ ముక్క ఫ్లేవర్ కోసం, టమాటా ముక్కలు మన గ్రేవీ కోసం యాడ్ చేసుకుని నీట్గా సాయిడ్ చేసుకోవాలి. సాయిడ్ చేసుకోవడం అంటే ఈ నూనె ఆ ముక్కలన్నిటికీ పట్టి ముక్కలన్నీ మగ్గడం అనమాట. చూడండి, అలా కలుపుకుంటూ ఉంటే ముక్కలన్నీ మగ్గినట్టు కనిపిస్తాయి. ముక్కలు మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు. 1.5 టేబుల్ స్పూన్ అని ఎందుకు మెజర్ చేస్తున్నామంటే బంగాళదుంపల్లో ఉప్పు వేరేది కాబట్టి ఆ బంగాళదుంప ముక్కలకి ఈ టమాటా గ్రేవీకి సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మేమైతే మా టేస్ట్కి 1.5 స్పూన్ వాడుకున్నాము. మీకు కావాల్సినంత మీరు వాడుకోండి. అలాగే ధనియాలు, జీలకర్ర, కారం కలిసి చేసిన మసాలా పౌడర్ని కూడా కొంచెం దీంట్లో యాడ్ చేసుకున్నాను. కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎర్రకారం కూడా వేసుకుని అలా నీట్గా మొత్తం కారాలన్నీ టమాటోకి నూనెకి పట్టేలా కలుపుకోవాలి. ఈలోగా ఒక 1/4 గ్లాస్ వాటర్ని దాంట్లో కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ పోయకూడదండి, ఓన్లీ ఆ గ్రేవీ మసాలా అంతా కలవడానికి మాత్రమే మనం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇలా మొత్తం ఆ కూరంతటిని కూడా కలుపుకుంటూ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరగా అయ్యేదాకా గ్రేవీ అంతటిని మగ్గనివ్వాలన్నమాట. చూడండి, మగ్గిన గ్రేవీ అలా ఉడుకుతూ ఉండాలన్నమాట. నూనె అంతా పైకి తేలాలి. అలా నూనె పైకి తేలింది అని అనిపించిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముద్దనంతటిని దాంట్లో యాడ్ చేసుకుని ఈ గ్రేవీ బంగాళదుంప ముద్ద కంప్లీట్గా కలిసేలాగా కలపాలి. మధ్యలో మీకు అడుగు పట్టేస్తుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం మంచిదండి. అలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కానీ స్టవ్ ఆన్లో ఉన్నా కానీ మొత్తం గ్రేవీ బంగాళదుంపలు మొత్తానికి పట్టేలాగా కంప్లీట్గా కలుపుకుని ఉంచుకుంటే మన ఈ ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ ఆలు మసాలా కర్రీ చపాతీలోకి తినడానికి బాగుంటుంది, ఆలు పరాటా చేసుకోవడానికి బాగుంటుంది, సమోసా చేసుకోవడానికి బాగుంటుంది, పిన్వీల్స్ అన్ని స్నాక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలాగే మనం ఏ స్నాక్స్ అయినా చేసుకోవాలనుకుంటే దాంట్లోకి స్టఫ్గా చాలా చాలా బాగుంటుందండి. అలాగే చపాతీలోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆలు పరాటా చేసుకోవడానికి స్టఫింగ్లా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ మసాలా ఉపయోగించి చేసిన ఈ కూరని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరని 2-3 రెబ్బల కరివేపాకుని పైన యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేసి చల్లారనిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్. మీ ఆదరణ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి.